అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి 2 జిల్లాల వారధి ఒడేడు బ్రిడ్జి నిర్మాణంలో విపరీతమైన అవకతవకలు జరిపి నాసి రకమైన పనులు చేయటం వల్లనే ఈరోజు చిన్న గాలి దుమారానికి పేక మేడలాగా కూలిపోయిన ఈ బ్రిడ్జ్ వ్యవహారం చూస్తే చాలా బాధేస్తుంది. గొప్పలు చెప్పుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, అప్పుడు ప్రాతినిధ్యం వహించిన పుట్ట మధుకర్ మరియు ఎవరైతే ఈ నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్, అప్పుడు పర్యవేక్షణ చేస్తున్న R&B SE గారు, ఈఈ గారు, డిఈ గారు, ఏఈ గారుల పైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ బ్రిడ్జి నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ఈ బ్రిడ్జి నిర్మాణంలో జరిగిన నాసి రకం పనులు, ఈ బ్రిడ్జి నిర్మాణం లోపించడం వల్ల ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అనే విషయాలపైన పూర్తి స్థాయిలో విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుంది. ఖచ్చితంగా దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నది, చేయాలని చెప్పి మేము డిమాండ్. మా ఒడేడు గ్రామంలో మానేరు నదిపై నిర్మించినట్లాంటి బ్రిడ్జి ఏదైతుందో నిర్మాణ దశలోనే గాలి దువారానికి 3 గడ్డార్లు నీలమట్టమైనాయి. అదృష్టవత్తు ఒక పెళ్లి బస్సు 2 నిమిషాల ముందు వచ్చి ఉంటే దాదాపు అందులో ఉన్నవాళ్ళు 60-65 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యేది. ఇది జరగడానికి 500 మీటర్ల దూరంగా వాళ్ళు బస్సు ఉంది. అది అదృష్టంగా భావిస్తున్నాం. లేకపోతే ఈ దుర్మార్గుల యొక్క పాలనలో, వాళ్ళ యొక్క కనుసన్నలో జరిగినట్లాంటి ఈ బ్రిడ్జి నిర్మాణం ఏదైతుందో కాంట్రాక్టరు, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపైన పర్యవేక్షణ చేయకుండా 9 సంవత్సరాలు కాలక్షేపం జరిపి నాసి రకం పనులతోటి స్వప్రయోజనాల కొరకు కాంట్రాక్టర్ను వేధించినట్లాంటి అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి చైర్మన్ సొంత ప్రయోజనాలు చూసుకున్నాడు తప్ప ప్రజల సౌకర్యార్థం 2 జిల్లాల ప్రజలను కలుపుతున్నట్లాంటి వారధిని పూర్తి చేయాలని యొక్క ఆలోచన, విదిత జ్ఞానం లేనట్లాంటి నాయకుడిని అప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు కనుక దుస్థితి మా మంతని ప్రాంత ప్రజలకి మరియు 2 జిల్లాల ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ఈ వారధి, ఈ బ్రిడ్జి ఇది నిదర్శనంగా చూపిస్తుంది. అతను మాత్రం కోటాను కోట్లు గడించుకొని అద్దాల మేడలు కట్టుకొని ఏసీలలో పంటున్నాడు. ఇవాళ మా ఊరు రైతులు దాదాపు 500 ఎకరాల ఆసాములో ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటారు. రాత్రి వచ్చిన చిన్న గాలి దుమారానికి వర్షం వస్తుందని చెప్పేసి అని అక్కడ వడ్లు ఆరబోసుకున్న వాళ్ళంతా కూడా ట్రాక్టర్ల మీద జారగొట్టుకుంటున్నటువంటి తరుణం. అట్లాంటి ఒక రైతు కూడా ట్రాక్టర్ 2 నిమిషాల ముందునే వడ్లు నింపుకొని బయటకు వచ్చి గడ్డకెక్కిన 1 నిమిషంలోనే ఇది పడిపోయింది. అది వాళ్ళ అదృష్టం. ఎందుకంటే 1 నిమిషం లేట్ అయితే ఆ ట్రాక్టరు, అందులో ఉన్న రైతులు, ఆ వడ్లు కూడా ఇందులో విధ్వంసం అయిపోయేది. ఇట్లాంటి కారణమైనట్లాంటి అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి జడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీలో గొప్పలు చెప్పుకుంటున్నాను, అభివృద్ధి చేసిందని చెప్పేసి అని ముసలి కన్నీరు కారుస్తూ రోడ్లను విధ్వంసం 4 నెలలు కాలేదు మా ప్రభుత్వం వచ్చి విధ్వంసం చేస్తున్నారు. నిన్న మొన్న అక్కడ కల్వచేర్ల కాడ రోడ్డు మీద ఆర్భాటంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ విధ్వంసానికి 9 సంవత్సరాల కాలం పుట్టమ్మదు, అతను వెహికల్, అతను ఇసుకకోరి దందాలే. అది మర్చిపోయి కూడా దొంగన్న సందంగా అరిసి కేకలు పెడుతున్నాడు 4 నెలలు కానట్లాంటి మా ప్రభుత్వం మీద. ఈ బ్రిడ్జి నిర్లక్ష్యానికి పుట్టమ్మదును A1 ముద్దాయిగా చేర్చి సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని మా ప్రభుత్వాన్ని, మరియు ముఖ్యంగా ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా గత 20 సంవత్సరాల నుంచి మా ప్రాంతాన్ని అతని కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నట్లాంటి మా మంత్రివర్యులు చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తూ, అయ్యా నీ అభివృద్ధి, నీ ఆశయం, నీ లక్ష్యం ఏదైతుందో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా జరిగినట్లాంటి విధ్వంసం మీద తక్షణమే మన ప్రభుత్వంతో మీరు మాట్లాడి మన ప్రాంతానికి అభివృద్ధిలో జరిగినట్లాంటి అక్రమాలు, నాసి రకం మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని మా గ్రామం తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ వారిపైన చట్టరీత్యా ఏ అవకాశం ఉందో ఆ రకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని
మా గ్రామాల తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులు వాగొచ్చినా కానీ ప్లస్ పోవాలన్న మా పొలాలన్నీ బాగా మొత్తం బయటనే ఉన్నాయి. మానేరు గరిమిల్లపల్లి కలికొట్టి శివార్ల ఒడేడు మాది అని మా భూములన్నీ ఒడేడు శివారు అంతా అక్కడ బయట ఉండే. అప్పుడున్న గవర్నమెంట్ సరే మాకు ఈ వంతెన నిర్మించి ఎంతో సంతోషకరంగా అని అనుకున్నాం. 2016లో దీన్ని అప్పుడున్న తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి మళ్ళీ 24 నెలలనే మీకు బ్రిడ్జి ఓపెన్ చేస్తామని మాకు బస్టాండ్ కాడ పెద్ద భారీ బహిరంగ సభ పెడితే మా ఓడేడు కానీ చుట్టూ ఈ మండలాలు గరిమిల్లపల్లి భూపాలపల్లి ప్రజలు చూస్తే ఎంతో సంతోషపడ్డారు. ఈ బ్రిడ్జి అయిందంటే ఈ మన ఓడేడుకి హనుమకొండ పోవాలంటే దాదాపు ఒక 20-30 కిలోమీటర్లు తగ్గుతుంది. మాకు సుత వర్షాకాలం ఇబ్బంది లేకుండా అనుకున్నాం. దాన్ని ఈ కాంట్రాక్టర్ల లోపమా ఏదో మొత్తాన్ని పని గిన్నెళ్ళు జరిపారు. అది అక్కడనే పోయింది. ప్రతి ఒక్క కాంట్రాక్టర్ మన ఇంకో ఆయన మారిండు. అట్లా అదే నాశరకంతో చాలా అది చేసి ఇప్పుడు అది నిలబెట్టి దాన్ని చేసి మన పిల్లర్లు ఇక్కడ అప్పుడు వాగుల సుత పోసి లేపక అట్లా కొట్టుకపోయినాయి. అట్లా అయింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నదాని కింద చెక్కలు పెట్టి దాన్ని ఒక ఆట బొమ్మలు లెక్క పెట్టి దాన్ని ప్రజల మీద జీవితాలు ఆడుకున్నాడు చేసి ఒక చిన్నటి గాలికే గిట్లా పడ్డదంటే ఇది ఇంకా దాదాపు బ్రిడ్జ్ అయినాక ఇంకా బ్రిడ్జ్ ఆగపోవు. ఇప్పుడు ఆ పిల్లర్స్తో ఒక సైడ్ వంగింది ఇక్కడ ఉన్న బాపతి. అట్లా చేసిరు. ఇది సరి అయిన పద్ధతిగా దీని మీద చర్య తీసుకోవాలి, చేయాలి. ఇప్పుడు మా సార్లు కోరేది ఏంటి అంటే ఒక తక్షణం దీన్ని చేసి రీటెండర్ చేసి బ్రిడ్జ్ అయ్యేటట్టు కావాలని కోరుకుంటున్నాం. దాని కింద అతి జాగ్రత్త వాళ్ళ చెక్కలు పెట్టి ఆ చెక్కలు ఇప్పుడు 2 ఏళ్ళ బట్టి ఆ వర్షాలకు మొత్తం చెదలు బట్టి చేసి ఒక సైడ్ అయ్యి ఆ చెక్కల లోపంతో చాలా కింద పడిపోయాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.